హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అప్పడాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియోలో అప్పడాలను ఎలా చేశారో మీరు చూసే ఉంటారు. వాటిని కాళ్ళతో తొక్కుతూ చాలా అంటే చాలా గలీజ్‌గా చేశారు. అలాంటి అప్పడాల్ని కొని తెచ్చుకొని తినే కంటే మనం ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా చేసుకొని తిందాం. నేనిప్పుడు ఈ అప్పడాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్న వారైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అప్పడాలు ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్‌గా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక బౌల్‌లోకి మినపప్పుని మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని తీసుకోవచ్చండి. ఇక్కడ కప్పు, 2 కప్పులు అలా ఏమీ లేదండి. మనం ఎన్ని అప్పడాలు చేయాలనుకుంటున్నామో అంత మినపప్పు తీసుకోవాలి. నా దగ్గర ముప్పావు కప్పు వరకు ఉంది. నేను అది చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ పౌడర్‌లాగా చేసుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా మనకి ఓపికున్నంత వరకు కూడా అంత మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మెత్తగా అయిందో లేదో చూసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా కూడా ఒక జల్లెడతోటి మనం జల్లించుకుందాం. దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్‌నంతా కూడా ఒక ప్లేట్‌లోకి మిగతాదంతా కూడా ఎక్స్‌ట్రాస్ అంతా రిమూవ్ చేసి, ఇప్పుడు ఈ పిండినంతా కూడా ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, అదే మనం కిచెన్‌లో యూజ్ చేస్తాం కదా బేకింగ్ సోడా, అది ఏసుకోవాలి. ఈ సాల్ట్ అంతా కూడా దీంట్లో కలిసేలాగా కలుపుకొని, దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న కప్పుతో అయితే మనకి ముప్పావు కంటే కొంచెం తక్కువగానే పట్టాయి. వాటర్ అనేది ఒకసారి ఎక్కువగా ఏసుకోవద్దండి. వాటర్ తక్కువగానే పడుతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పడాల కోసం. ఇలా 2 చేతులతో కూడా ప్రెస్ చేసుకుంటూ చాలా అంటే చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ అప్పడాలు. అప్పుడే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్‌లో పావు టీ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా 2 చేతులతో కూడా కలుపుకుంటూ ముద్దని చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చెక్క పైన గానీ లేదా ప్లేట్‌లో గానీ ఈ విధంగా రోల్‌లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్‌గా మనకి ఏ సైజ్ అయితే అప్పడాలు కావాలనుకుంటున్నామో అంత సైజ్ వరకు చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా రౌండ్స్‌లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి గానీ, మైదా పిండి గానీ ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక చెక్క పైన గానీ, బండ పైన గానీ మనం రౌండ్స్‌లాగా చుట్టుకున్న పిండి ముద్దలన్నిటిని కూడా ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని, ఒక షార్ప్‌గా ఉండే ఒక బాక్స్ మూత గానీ, టిఫిన్ మూత గానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఒకవేళ ఇంట్లోనే గదా మేమే తినేది అనుకుంటే, షేప్ అవసరం లేదనుకుంటే ఇలా చేయాల్సిన అవసరం లేదు. లేదు మాకు కరెక్ట్ షేప్ రావాలి అనుకుంటే మాత్రం ఇలా బాక్స్‌తో కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలాగే మిగిలిన వాటినన్నిటిని కూడా ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీలైనంత వరకు పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి అప్పడాలకి పల్చగానే ఉంటేనే బాగుంటుంది. ఇలాగే చేసుకోవాలి అన్నిటిని కూడా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి అన్నిటిని కూడా. ఇప్పుడు వీటన్నిటిని గూడా ఫ్యాన్ కింద ఈచ్ సైడ్ 1 అవర్ ఆరబెడితే చక్కగా మనకి రెడీ అయిపోతాయి అప్పడాలనేవి. ఒకవేళ మీరు వీటిని స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎండలో వీటిని గట్టి క్లాత్ మీద పెట్టాలి. పల్చటి క్లాత్ మీద పెడితే మాత్రం ఇవి వంకరపోతాయి. గట్టి క్లాత్ మీద ఈచ్ సైడ్ కూడా 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు ఇప్పుడు ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న అప్పడాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ పూర్తిగా కాగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇవి అన్నంలోకి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ విడిగా కూడా తినొచ్చు అంత బావుంటుంది. కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. ఇలా బయట అస్సలు తెచ్చుకోమాకండి.
ఇంకా అంతేనండి. అప్పడాలను ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.